మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాను. స్వేచ్ఛ సమానత్వం అని కొన్ని వీడియోలు చేస్తున్నారు. ప్లస్ కుల వ్యవస్థ నిర్మూలన కావాలని చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆశయాలు అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. అంబేద్కర్ ఆశయాలు ఏంటి అనేది మీరు చెప్తే ఈ ప్రపంచం వినాలనుకుంటుందా? లేదు కదా. అంబేద్కర్ నిజంగా అదే కోరుకొని ఉంటే, స్వేచ్ఛ సమానత్వము కుల నిర్మూలన కోరుకొని ఉంటే, అంబేద్కర్ గారు నిజంగా రాజ్యాంగంలో అసలు కులం ప్రస్తావన లేదు, క్యాస్ట్ అనేది తీసేసేవారు. ఒకవేళ క్యాస్ట్ అనేది తీసేయలేదు అంటే, ఇప్పటికీ క్యాస్ట్ ఉంది అంటే ఏంటి? క్యాస్ట్ ఉంది కాబట్టే స్వేచ్ఛ సమానత్వం పోయిందని మీరు అనుకుంటున్నారా? స్వేచ్ఛ సమానత్వం కావాలంటే క్యాస్ట్ కాదు కావాల్సింది. దాన్ని ఇప్పటికైనా కుక్కడి వేలతోటి రాజ్యాంగంలో తీసేయాలి. అటువంటి గవర్నమెంట్ స్కూల్లో తీసేయాలి, గవర్నమెంట్ కాలేజెస్లో తీసేయాలి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కూడా క్యాస్ట్ అనే పదం తీసేయాలి. అంటే రాబోయే తరానికైనా కనీసము క్యాస్ట్ అంటే ఏంటో మర్చిపోవాలి. అప్పుడే క్యాస్ట్ అనే వ్యవస్థ పోతుంది. అది కాకుండా అవి అలాగే ఉంచుతూ స్వేచ్ఛ సమానత్వము కుల వ్యవస్థ నిర్మూలన అంటే ఎలా అవుతుంది? ఇజ్ ఇట్ పాసిబుల్? మీరు కామెంట్లో పెట్టండి. పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే రిజర్వేషన్ కావాలంటే కుల వ్యవస్థ ఉండాలి. కుల వ్యవస్థ ఉండాలి అంటే రాజ్యాంగం మార్చకూడదు. ఇదంతా పకడ్బందీగా ఉంది. కాబట్టి మీరు ఎవరైతే నిజంగా నాకు స్వేచ్ఛ అంబేద్కర్ గారి ఆశయాలు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనము ఇది చేయాల్సిందే. అది చేయకపోతే ఇప్పుడు కాదు, రాబోయే 100 తరాలకైనా మనము దాన్ని కుల వ్యవస్థ నిర్మూలించలేము. స్వేచ్ఛ సమానత్వము ఆధిపత్యము ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి, అలాగే కొట్లాడతారు. ఎవరైతే దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు నేను పైచేసి సాధించాలనుకుంటారు. వాళ్ళ జీవితకాలం కొట్లాడి సమస్యపోతారు, లీడర్గా సమస్యపోతారు, అంతే తప్ప ఏమీ పోదు. ఎందుకు కాదు అంటే అసలు మూలమే అక్కడ ఉంది, క్యాస్ట్ వ్యవస్థ. అది తీసేయాలి. అది 10 సంవత్సరాలు పెట్టారు, అసలు పెట్టేదే లేకుండే పెట్టారు. ఆ 10 సంవత్సరాలు పోతుందంటే పోదు, ఇంకా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పోదు. ఇప్పటికైనా ఒక జాగ్రత్తని కుల వ్యవస్థ నిర్మించాలనుకునే వాళ్ళందరూ కూడా ఒక్కతాటిపై వచ్చి రాజ్యాంగంలో క్యాస్ట్ అనే పదాన్ని తీసేయాలి. ప్లస్ కాలేజీల్లో స్కూళ్ళలో ప్లస్ ఎక్కడ కూడా క్యాస్ట్ అనే పదాన్ని తీసేసి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ వచ్చే జనరేషన్కైనా క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతిదీ పొందే విధంగా చేసినట్టుంటే రాబోయే తరంలో ఈ క్యాస్ట్ అనే మాట వినపడదు. ఇండియా బాగుపడుతుంది, ఇండియా చాలా గొప్పగా ఎదుగుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.